సేటు సేటు తలుపుతే ఎవరు లేరు కదా? ఎవరు లేరన్నా. నువ్వు చేస్తున్నది ఏంట్రా? షెటో కళ్ళు మూసుకో. మీకు దండం పెడతాను సార్, మా ఇంట్లో చంపకండి సార్. వీడి డబ్బులు దాచుకున్నప్పుడు భయం ఏమైందిరా? మూసుకో. సార్ ప్లీజ్ సార్, నన్ను చంపకండి సార్, మీకు లొంగిపోతా సార్. నువ్వు లొంగిపోతే మాకేం వస్తుందిరా? ఈ డబ్బులు ఇంతకుముందు ఈ సేట్ గారి దగ్గర దాచుకున్న డబ్బులు అన్ని మీరే తీసుకోండి సార్. నిన్ను చంపినా ఎలాగో ఆ డబ్బులు మాకు వస్తాయి కదరా. అసలు లొంగిపోదామని ఈయన దగ్గర డబ్బులు దాచుకున్నా సార్, నన్ను సరెండర్ చేసుకోండి సార్. కనీసం దళ కమాండర్ కూడా కాదు, నిన్ను సరెండర్ చేస్తే ఏం లాభం? నో యూస్. ఓ పని చేయి, నిన్ను వదిలేస్తా. మామూలుగా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు సార్, అక్కడేదైనా చేసి అప్పుడొచ్చి లొంగిపో. అర్థమైందా? చేసి వచ్చినాక నన్ను అయితే చంపరు కదా సార్. మా పని నువ్వు చేస్తుంటే నిన్నెందుకు చంపుతాం? అట్లయితే సరే సార్. 2 రోజుల్లో పని పూర్తి చేయలేదనుకో, వీడి దగ్గర డబ్బులు దాచుకున్న సంగతి మీ వాళ్ళకి తెలిసే ఏర్పాటు చేస్తా. అర్థమైందా? వెళ్ళు, వీడిని తీసుకురా. సార్ ఈ చంద్రగాడిని నమ్మొచ్చంటారా? చెడిపోయిన వాడిని నమ్మకపోతే ఇంకేమన్నా నమ్ముతావయ్యా? అన్నా ఎవరో వస్తారు అన్నా. చంద్ర అన్న ఎక్కడికెళ్ళి వస్తున్నావు? మా చిన్నమ్మ ఒంట్లో బాగాలేదంటే చూసి వస్తున్నా అన్న. నీకే ఉన్నారా చిన్నమ్మలు, మాకు లేరా? అట్లా వన్ పని మీద ఆడిపోతే ఎట్లా చెప్పు? బయట సిచ్యువేషన్ ఎట్లుందో తెలియదా? జాగ్రత్తగా ఉన్నానా లేదా? ఇంకోసారి ఇట్లా చేయకు. సెంట్రీ డ్యూటీ ఎవరిది? భాస్కర్ అన్న. నాకు ఎట్లా నిద్ర రాదు, నేను చేస్తాలే. భాస్కర్ అన్న చేస్తుండగా, పడుకో. చలో నడురి. బయట పొజిషన్ బాగాలేదన్న, రాత్రి జీపు కూడా వచ్చిపోయిందట. దీని తల్లి, అట్లయితే 2 పనులు అయిపోతాయి. ఏమంటావు అన్న? నేను కూడా రావాలనా? వద్దులే, పడుకో. జ్యోతక్క, భాస్కర్ అన్న, ఇంకా నర్సని ఉండురి. మిగతా వాళ్ళంతా రారి. పడుకోరానా? బాగా రోజులైందన్న, చేతులు గులగుల పెడుతున్నాయి. ఏమన్నా వేసేది ఉంటే మాత్రం ఛాన్స్ నాకే ఇయ్యాలి. చేతులు గులగులు పెడితే మంది చంపుతారా బాయ్? ముందు నిన్ను ఉతకాలరా. అరే కొట్టే, నువ్వు కొట్టకపోతే నీ పిల్లలు కొడతారా? అన్నా, చంద్రన వాళ్ళ చిన్నమ్మకి ఏమైందంట? అసలు ఆమె ఈ ఊరికి ఎందుకు వచ్చినట్టు? ఆమెది ఈ ఊరు కదా? పెద్ద శంకరంపేటలో ఉంటుంది. ఏమైందనా? ఏం లేదు, చంద్రన మీద నాకెందుకో డౌట్గా ఉంది. మనం వస్తుంటే మనతో వస్తానడు, మనం ఆపడానికి ట్రై చేసాడు. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుండు? మనం ఈ లింగపురం పోయినప్పుడు కూడా గంట సేపటి వచ్చిందన్నా. మరి నాకు చెప్పలేదేంది? చాడీలు చెప్పినట్టు ఉంటుందని చెప్పలేదన్నా. చంద్రయ్య లేదో తేడా కనిపిస్తుంది. డౌట్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకుంటే అయిపోతుంది కదన్నా. ఏమన్నా నిద్ర పడతలేదా? మీ చిన్నమ్మకి ఎట్లుందన్నా? బాగలేనవా? ఎవరు ఎవరు? చంద్రిగాడు. జ్యోతక్క, పిచ్చి పట్టిందా? ఫ్రెండ్స్, ఆవేశం వల్లనో భావోద్వేగం వల్లనో ఆలోచన లేకుండా తీవ్రవాదులుగా మారి తీరా నిజాలు తెలుసుకున్న తర్వాత బయటికి రాలేక భవిష్యత్తు నాశనం చేసుకుంటున్న ఎంతో మంది యువకుల సందిగ్ధ స్థితిని ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకుని వాళ్లను జనజీవన సర్వంతిలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు మీకు తెలుసు. ఈ పథకం వల్ల ప్రభుత్వం అవలంబిస్తున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిజమైన ప్రగతిని కోరుకుంటున్న ఎంతో మంది యువకులు తీవ్రవాదాన్ని వీడి ప్రభుత్వానికి లొంగిపోతున్న సంగతి మీకు తెలుసు. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఒక డిప్యూటీ దళ కమాండర్ ఆయుధాలతో సహా మాకు లొంగిపోయాడు. అయితే ఏందంట? ఎవరతను?
ఒక లొంగిపోగానే ఉద్యమం ఆగిపోతుందా? ఎవరైనా నువ్వు? ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్స్, ఈ విశ్వానికి అధ్యక్షుడిని. డోంట్ టచ్, ఐఎమ్ ది క్రియేటర్, యు ఆర్ ఆల్ క్రీచర్స్. ఐ విల్ ఓన్లీ టాక్ టు ది డీజీపీ. లెట్ హిమ్ టాక్. వాట్ ఇస్ దేర్? థ్యాంక్స్. పొలంలో ఒక మొక్కని పీకంగానే పొలం అంతా ఇండిపోతుందా? ఇంతకీ నువ్వు పీకింది దేన్ని? కలుపు మొక్కని. ఐ సెడ్ డోంట్ టచ్. ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్స్. ఐ విల్ గో, యు ఫాలో. ఇంతకీ లొంగిపోయింది ఎవరు సార్? ఎందుకు లొంగిపోయారు? అక్కడంతా ఖరాబ్ అయిపోయింది సార్. ఎవడంగానే వాడు డబ్బులు దాచుకుంటున్నారు. క్యాస్ట్ ఫీలింగ్, పోలీసు వాళ్ళని చంపుడు తప్ప వేరే పని లేదు. పబ్లిక్ గురించి ఆలోచనే లేదు. అన్ని అక్రమ సంబంధాలు, అంతా గలీజ్ అయిపోయింది సార్. ఎవడన్నా ఎదురు మాట్లాడితే కోవటానికి కాల్ చంపుతున్నారు సార్. మన చనిపోయిన 3 దళ సభ్యులను ఎవరు చంపారు? మా కమాండర్కి ఎదురు మాట్లాడడానికి ఆయన చంపేంటి సార్. నేను ఎట్లా పారిపోయి బతికొచ్చినా నాకే తెలియదు. అన్యాయంగా చంపేంటి సార్. డెఫినెట్ గా అది కోవర్టే ఉంటుంది. డౌటే లేదు. ఆయన ఫుల్ గా ప్రిపేర్ చేసి తెచ్చినట్టున్నారు. స్టోరీ బాగానే చెప్తున్నాడు. సో ఫ్రెండ్స్, సిద్ధాంతం ముసుగులో తీవ్రవాదులు చేస్తుంది ఏంటో మనకు తెలుస్తూనే ఉంది. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారిన ఈ తీవ్రవాద సమస్యను అంతం చేయడానికి ప్రజలు, మీడియా, ప్రభుత్వంతో సహకరించాలని కోరుతున్నాను. తీవ్రవాదులు కూడా ఇప్పటికైనా హింసా మార్గాన్ని విడిచిపెట్టి ప్రజల సమస్యల కోసం ముందుకొస్తే ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది. అలా కాకుండా హింసాత్మక చర్యలకు పాల్పడితే ప్రభుత్వం ఉక్కుపాదంతో తీవ్రవాదులను అణచివేయడానికి కూడా వెనకాడదని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నీ వెన్నంటి ఉండేవాడు నీకు వెన్నుపొడి పొడిచేదాకా నువ్వు కనిపెట్టలేకపోతే ఇంకా శత్రువుల్ని ఎదుర్కొంటావు. నీ దళ సభ్యుల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాయకుడిగా నీది. 24 గంటలు మనతో నుండి ఉద్యమంలో అంత యాక్టివ్ ఎదిరిగేటోడు సడన్ గా ఇట్లా ద్రోహం చేస్తాడని ఎట్లా అనుమానిస్తానా? అనుమానించాలి. నీ నీడను కూడా అనుమానించాలి. నాయకుడు అనేవాడు తన అనుచరుల్ని విశ్వసిస్తున్నట్లే కనిపించాలి, కానీ ఎప్పుడు పూర్తిగా నమ్మకూడదు. వాళ్ళు నిన్ను నమ్మాలి, నువ్వు వాళ్ళని కాదు. చూడు తమ్మి, ఉద్యమం అన్నాక రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇంత తక్కువ సమయంలో ఎవడెట్లాంటోడో తెలుసుకున్నాడు చాలా కష్టం. అందుకే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. ఇక ముందు కూడా ఇట్లాంటివి జరిగితే ఎవరిని నమ్మలేని ఇన్సెక్యూర్ సిచ్యువేషన్లో పడిపోతాం. మోరల్గా అందరం దెబ్బతింటాం. అవునా కాదా? ఇది వాడికి సడన్గా వచ్చిన ఆలోచన కాదు. చాలా రోజుల ముందే వాడు శత్రువుతో కుమ్మకే ఉంటాడు. వాడు ఎంత దాచుకున్నా వాని బిహేవియర్లో ఏదో ఒక తేడా కనిపిస్తుంది. దాన్ని నువ్వు చాలా ఆలస్యంగా పసిగట్టావు, అంతే. ఇప్పటి నుంచి అట్లా జరగనియనన్నా. నప్పతోడా జరిగిన దానికి ఏం చేస్తావో చెప్పాలంటే ఇంకోసారి తప్పు చేయండి. చెప్పన్నా, ఏం చేయమంటావు? ఆ చంద్రగాడు ఇప్పట్లో మనకు దొరకడు. చేసినవాడు దొరకకపోతే చేయించినవాడు కూడా దొరకడా? చాలా కష్టం. అశోక్ సెక్యూరిటీ లేకుండా బయటికి రాడు. వాడికి ప్రాణం అంటే చాలా తీపి. వాడి ప్రాణం అంటే నాకు తీపి. వాడు దొరకకపోతే ఆ పొజిషన్లో ఇంతకు ముందు దొరుకుతాడు కదా. సుభాష, వెళ్ళి తమ్ముడు, ఈ పనైనా సరిగ్గా చెయ్యి. లాల్ సలాం. వీడొక్కడు చేసిన తప్పుకి మనం నలుగురిని పోగొట్టుకుంటుంది. ఎవరిని పడితే వాడిని ఉద్యమంలో చేర్చుకుంటే ఇట్లనే ఉంటుంది. నేను మొదటికి ఏం చెప్తున్నా, వ్యక్తిగత కక్షలతోనో ఆయుధం మీద మోస్తూనో పాటలు ఉపన్యాసాలు విన్నా ఆకర్షణతోనూ వచ్చేటోళ్ళని చేర్చుకోవద్దని విన్నారా? వ్యక్తిగత కక్షలతో వచ్చేటోడు వాని పగదీరంగానే డైల్యూట్ అవుతుండు. ఆవేశంతో వచ్చేటోడు ఆ చల్లారంగానే వాడు చల్లబడిపోతుండు. స్క్రీనింగ్ అనేది లేనందుకే ఇలాంటి చంద్రాయిలు పుట్టుకొస్తున్న ముందు వెనక విచారించినందుకే లొంగుబాట్లు వెన్నుపోట్లు జరుగుతున్నాయి. ఎంతమందిని పరీక్షిస్తాం? ఎవడి కమిట్మెంట్ని ప్రశ్నిస్తాం? మనం ఏమైనా పరీక్షలు పెట్టి రిక్రూట్ చేసుకుంటామా? పరీక్షించాలనే పెద్దన. నిజంగా సిద్ధాంతాలను నమ్మొచ్చేటోళ్ళనే చేర్చుకోవాలి. అట్లా అంత కమిట్మెంట్ ఉన్నోళ్ళనే ఉద్యమంలో తీసుకోవాలనుకుంటే నువ్వు నేను ఈ ధర్మన్నే మిగులుతాం. అట్లా కాదని ఎవరిని పడితే వాని తీసుకుంటే నువ్వు నేను కూడా మిగలం. నిజంగానే ఈ రిక్రూట్మెంట్ గురించి మనం సీరియస్గా ఆలోచించాలి. మరి దుష్మన్ గారి సంగతి ఏంది? ఈ మధ్య బాగా రెచ్చిపోతుండు. అన్ని రాష్ట్రాలు కలిపి జాయింట్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టించిండు. ప్లాన్ చేయండి, పర్ఫెక్ట్గా ఉండాలి. అది పూర్తయ్యేదాకా మీరు స్టేట్ బయట ఉండటమే మంచిదేమో. మరి వాడి మూమెంట్స్, ఆర్కేడ్ డీటెయిల్స్ తెలుసుకుంటాడు. ఆ రిపోర్ట్ను బట్టి మీరు ప్లాన్ చేయండి. ధర్మను ఎగ్జిక్యూట్ చేస్తాడు.
ప్రజల కోసం బతికేటోడు పశ్చాత్తాపడే అంత తప్పెప్పుడు చేయకూడదు. నువ్వు ఒక నాయకుడు అన్న సంగతి మర్చిపోకు. వెళ్ళా సుభాష్ గారిని కోసం ఎదురు చూస్తుంటాడు. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి